తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో దొరికిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సెలబ్రిటీలందరూ ఒకరి తర్వాత ఒకరు డ్రగ్స్ అండ్ గంజాయి కేసుల్లో దొరకడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ సంస్థ అసలు ఈ యొక్క వ్యవస్థ ఎటుపోతుంది, దీనిపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మన యొక్క షణ్ముఖ్ జశ్వంత్ ప్రముఖ యూట్యూబర్ అయ్యుండి కూడా గంజాయి తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు పోలీసులకి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అవునండి, యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ 5th సీజన్లో కంటెస్టెంట్ అండ్ రన్నర్గా అంటే సెకండ్ విన్నర్. అప్పటి నుంచి జనరల్గా బిగ్ బాస్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్లో కొంచెం పేరు వస్తే కొంచెం సెలబ్రిటీ హోదా వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల నష్టమే లేదు. కానీ సెలబ్రిటీగా అయిన తర్వాత సెలబ్రిటీ అయ్యామన్న ఫీలింగ్లో వచ్చిన తర్వాత ఈ హైఫై కల్చర్, ఫ్యాషనేట్ కల్చర్ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు. బహుశా చాలామంది సర్కిల్ పేరు మీదనో, ఫ్రెండ్షిప్ పేరు మీదనో ఇట్లా డ్రగ్స్ కానీ గంజాయి వాడుతూ తాము ఉన్నత స్థాయి వర్గంలో చేరిపోయే అపోహతో ఉంటున్నారు. దానివల్లనే చాలామంది ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వాళ్ళు కానీ, ఆల్రెడీ సెలబ్రిటీ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా డ్రగ్స్ కానీ గంజాయి కానీ పీలుస్తూ ఉక్కాలు పీలుస్తూ తమ కెరియర్ నాశనం చేసుకుంటున్నారు, తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు, సొసైటీ యొక్క, సమాజం యొక్క వాతావరణాన్ని కూడా పొల్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ వాస్తవానికి ఈ కేసు విషయంలో షణ్ముఖ్ని అరెస్ట్ చేయడానికి కానీ షణ్ముఖ్ మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు. అక్కడ పోలీసులు వేరే కేసు ఉంది, అంటే షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ యొక్క సంపత్ వినయ్ మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే ఆ మౌనిక అనే అమ్మాయి అతన్ని వాడుకొని పెళ్లి చేసుకున్నట్టు ప్రమాణం చేసి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేయడం. దాని ద్వారా ఫిర్యాదు మీద ఎంక్వైరీ కోసం వెళ్ళిన పోలీసులకు ఆ సంపత్ వినయ్ అండ్ షణ్ముఖ్ బ్రదర్స్ కాబట్టి అదే ఒకే ఇంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయం కనిపించింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ, గంజాయి తీసుకుంటూ కనిపించారు. అది వీడియో రికార్డు కూడా అయ్యింది. అయితే ఈ కేసును మాఫీ చేయడానికో, నీరు కాల్చడానికి ప్రయత్నాలు జరిగినాయి కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇది నిన్న వాళ్ళ తరఫున లాయర్ కూడా ఈ కేసు అలాంటిది కాదు, ఏదో మిస్లీడింగ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళ తరఫు లాయర్ ఎవరు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు రక్త పరీక్ష చేసిన తర్వాత షణ్ముఖ్ గంజాయి స్వీకరించినట్టుగానో వాడినట్టుగానే రక్త పరీక్షలో తేలింది. కాబట్టి ఖచ్చితంగా అతడు నేరస్తుడు అయిపోయాడు. షణ్ముఖ్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, విచారణ చేయాల్సి ఉంటుంది. సార్ తరచూ ఈ సెలబ్రిటీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి సరైన శిక్షలు ఉంటాయా, లేకపోతే కనుక వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళకి మినహాయింపు ఏమన్నా ఉంటుందా? అవునండి, మీరు అన్నట్టు ఈ మధ్యకాలం తరచూ సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ కేసులోను లేదా గంజాయి విషయంలో వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కానీ, మన నైబర్హుడ్ రాష్ట్రాల్లో కానీ, గోవాలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడా కూడా గంజాయి కానీ డ్రగ్స్ కేసు నమోదైనప్పుడు దాని మూలాలు, దాని పేర్లన్నీ కూడా హైదరాబాద్ ఫిలింనగర్ వైపే చూపిస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో తరచూ ఏ కేసులో కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంటే ఇటు ఏదో సినిమా అని, టీవీ మీడియా అనుకోండి, వీటిలో నుంచే వాళ్ళ పేర్లు వినిపించడం దురదృష్టకరం. వాస్తవానికి ఏంటంటే సినిమాలలో ఈ సినిమా సెక్టర్లో ఈ డ్రగ్స్ కల్చర్ ఎందుకు ఎక్కువైంది అంటే ఒక అపోహతోటి వాళ్ళు ఈ డ్రగ్స్ని అలవాటు చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కారణము, ఈ డ్రగ్స్ మనం వాడడం వల్ల చాలా ఓవర్గా ఎనర్జెటిక్గా పనిచేస్తామన్న ఒక అపోహ ఉంది. ఉదాహరణకు గంట పని చేయాల్సిన వారు ఆగకుండా 10 గంటలైనా పనిచేస్తాము, మనకు ఎనర్జీ బాగా వస్తుంది, స్టిఫ్గా ఉంటామన్న ఒక అపోహతో ఉంటున్నారు. తర్వాత ఇంకో రెండో రీజను, ఆ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళల్లో గ్లామర్ పెరుగుతుంది, నూతనత్వం, యంగ్గా కనపడతాము, యవనత్వంగా కనపడతాము, గ్లామరస్గా కనపడతాము అనే ఒక అపోహ ఉంది. ఈ రెండు అపోహని సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తే ఈ డ్రగ్స్ని వాడడం కానీ, డ్రగ్స్ కన్జంప్షన్ రేషియో కానీ మనం చాలా తగ్గించవచ్చు. దీని తగినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది, సొసైటీని ప్రేమించేటువంటి ప్రజాస్వామికులకు ఉంటుంది. అయితే చట్టపరంగా ఆల్రెడీ వీటికి శిక్షలు ఉన్నాయి, కేసు సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కఠినమైన శిక్షలు అంటే డ్రగ్స్ వాడే వాళ్ళకి, వినియోగదారునికి కఠినమైన శిక్షలు లేవు. ఎప్పుడైతే ఆ డ్రగ్స్ని కానీ గంజాయి కానీ ఇతరులకు సరఫరా చేస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, బదిలీ చేసినప్పుడు, అంటే డబ్బులకు కానీ, అధిక ధరకు కానీ, తక్కువ ధరకు కానీ, ఏదైనా సరే ఇతరులకు సరఫరా చేసినప్పుడు మాత్రమే అతని మీద కేసులు ఉన్నాయే కానీ, కఠినమైన సెక్షన్లు ఉన్నాయి కానీ కన్జ్యూమ్ చేసేవాడిని పాపం బాధ్యతగా చూస్తుంది ఈ చట్టాలు, సెక్షన్స్. అంటే
అయ్యో పాపం ఇది అనుకోకుండా డ్రగ్స్ వాడుతున్నాడు, వీడు రోగి అని ఒక దృష్టంతో కేసు విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా ఆ విధంగానే కన్సల్టేషన్ ఉంటుంది. అది అలా కాకుండా డ్రగ్స్ వాడినా డ్రగ్స్ అంటే నిల్వ ఉంచుకున్నా కూడా అతి అధికమైన శిక్షలు పడేలా కఠినమైనటువంటి శిక్షలు వస్తే తప్పించి వీటి నుంచి కొంచెం భయపడటానికి, అంటే డ్రగ్స్ వాడడానికి కానీ డ్రగ్స్ వినియోగించడానికి కానీ డ్రగ్స్ కలిగి ఉండడానికి కానీ కొంచెం భయపడతారు, కొంచెం కంట్రోల్ అవుతుందని నా అభిప్రాయం. అదే సార్, మరి ఇప్పుడైతే కనుక మనకి గంజాయి తీసుకోవడం వల్ల ప్రాణాలకి ఇంత ప్రమాదం అని తెలిసినప్పటికీ అంత పెద్ద హోదాలో ఉండి కూడా సెలబ్రిటీస్ వాటికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఈజీగా? తరచూ చూస్తూనే ఉన్నా ప్రభుత్వాలు దాడులు చేసి నిన్న కూడా చూసాం, గంజా శంకర్ సినిమా టైటిల్ మీద కూడా నార్కోటిక్ టీము అబ్జెక్షన్ చెప్తూ లెటర్ వేస్తుంది. ఇట్లా యాక్టివ్గా అంటే పేరు పెట్టడం కానీ సన్నివేశాలు సినిమా పరంగా సన్నివేశాలు పెట్టడం కానీ కంట్రోల్ చేస్తూ ఈ డ్రగ్స్ వాడడం వల్ల యాక్టివ్గా ఉంటాం, గ్లామర్గా ఉంటాం అన్న అపోహను ఫస్ట్ వాళ్ళకి తొలగిస్తే ఖచ్చితంగా సినిమా పరిశ్రమ నుంచి డ్రగ్స్ను దూరం చేయగలుగుతాం. ఓకే సార్, మనకి ఇప్పుడైతే కనుక మౌనిక పెట్టిన చీటింగ్ కేసు అండ్ మనకి ఇంకొకటి వచ్చింది గంజాయి కేసు. ఈ రెండిట్లో దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఎక్కువ దేనికి పెద్ద శిక్ష? ఖచ్చితంగా గంజాయి పెద్ద సెక్షనే ఉంటుంది, పెద్ద సెక్షన్ ఉంటుంది. దాని చట్టాలు వేరు, దాని నార్కోటిక్ టీమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇక అయిపోతే మౌనిక గారు పెట్టిన కేసు అది ఉమెన్ సెల్కి సంబంధించిన గృహించే చట్టాలు అవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా ఈ రెండో కూడా బలమైన చట్టాలే, రెండో కూడా ఇబ్బందికరమైన చట్టాలే. ఈ రెండు కేసులు అంటే ఇప్పుడు షణ్ముఖకు బహుశా మౌనిక సంపత్ వినయ్ కేసులో ప్రమేయం ఉండకుండా పోవచ్చు. ఒకవేళ ఆ కేసులో కూడా ఇతను ప్రమేయం ఉండేది, పరిచయస్తులు ఈయన ద్వారానే వాళ్ళ బ్రదర్ పరిచయం అయ్యాడు కాబట్టి ఇతను ప్రమేయం ఉంటే ఆ కేసులోనే ఇతను శిక్షకు నిందితుడు అవుతాడు. ఈ డ్రగ్స్ కేసులో కూడా ఖచ్చితంగా నిందితుడే. ఇది ఖచ్చితంగా ఇతను అరెస్ట్ చేసి ఇతను ఒకడే వాడుతున్నాడా, ఇంకొకరితో ఇతను కలిపి ఎవరెవరు వాడుతున్నారు, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది, ఇతనే వెళ్ళి డైరెక్ట్ సెల్లార్ దగ్గర తెచ్చుకుంటున్నారా, మరి ఏ విధంగా తెచ్చుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ఏ విధంగా నెట్వర్క్ ఉంది, ఎంతమంది తీస్తున్నాడు, ఇతనితో పాటు ఇంకే సెలబ్రిటీస్ ఉన్నాయి, ఈయన కాంటాక్ట్స్ ఎవరు, ఈయన కొనుగోలు చేసి ఇతరులకు ఇస్తున్నాడా, ఇతనికి ఇచ్చే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మూలాలని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా చాలా విషయాలు కూడా బయటకు రాబోతాయి. మొత్తం మీద డ్రగ్స్ కేసు అనేది చాలా జటిలమైంది. కాకపోతే ఇతన్ని శిక్షించే టైంకి వస్తానికి బాధితులు కనుకోవడం అనేది చట్టంలో ఉన్న పొరపాటు. ఇతను కలిగి ఉండడం కూడా కఠినమైన శిక్షలు వేస్తే తప్పించి ఇట్లాంటి డ్రగ్స్ కంట్రోల్ చేయలేము. ఓకే సార్, మనకి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఇలాంటి ఒక తప్పు చేయడం వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ వాళ్ళ యొక్క ఫాలోవర్స్కి కానీ లేకపోతే వాళ్ళని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ జనాల మీద పడే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా లైక్నెస్ అయితే తగ్గిపోతుంది క్రమేపీ. ఎప్పుడైతే తను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ తర్వాత బయటకు రావడానికి ఒక 3 నెలల టైం పడుతుంది, ఇంకోటి ఆయన అకౌంట్ డిలే అవుతుంది, సో ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ అవుతుంది. అట్లా చూసుకున్నా కూడా అతనికి నష్టము. ఇక ఫాలోవర్స్ మాత్రం అంతటి ఇష్టపడరు, అంటే జెన్యూనిటీగా ఉన్నటువంటి ఫాలోవర్స్ డిస్లైక్ అన్ఫాలో అవడం చేస్తుంది. అంటే దీంతో అతనికి వచ్చిన పేరు ప్రఖ్యాతి కూడా పోతాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.